ఏం చేస్తున్నాను అనుకున్నారా ఏంటి? శ్రీరామనవమి కదా, సో అందుకోసమని మీ అందరికి ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి మా ఇంట్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ముందుగా అయితే నా వీడియోని కంటిన్యూ చేసేయండి. నేనైతే మార్నింగే లేచి ఇంకా రన్నింగ్ అంతా అయిపోయిన తర్వాత బయట అయితే వాకిలు కడిగాను. ఎందుకంటే మా పిల్లలు లేవక ముందే ఇలాంటి పనులన్నీ చేసుకుంటే నాకు అనేది త్వరగా అయిపోతాయి అనమాట పని. లేదంటే పిల్లల దగ్గర నేను ముగ్గు వేస్తానని అల్లరి చేస్తూ ఉంటారు. ఇంక ఈ లోపలైతే తను కూడా నైట్ డ్యూటీ నుంచి అయితే వచ్చినప్పుడే పెరుగు తీసుకొని వచ్చాను అనమాట. ఇంకా మార్నింగ్ ఇవంతా ముగ్గులు ఇవన్నీ వేసిన తర్వాత ఇంట్లో కూడా మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా మొత్తం క్లీన్ చేసేసి ఇంకా కొత్త బెడ్షీట్లు పరిచేసి ఇంకా అన్ని పనులు అయితే అయిపోయాయి అనమాట. ఇప్పుడు మార్నింగ్ పూజ కోసం అయితే ఈరోజు శ్రీరామనవమి కదా, అందుకోసం అని చెప్పి పానకం, వడపప్పు అలాగే ఎప్పుడు కూడా చలివిడి పెడతాను. ఈరోజు అయితే నేను పానకం అలాగే వడపప్పు మాత్రమే పెడతాను. ఇంకా పానకంలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం బెల్లం అలాగే నచ్చితే మిరియాలు యాడ్ చేసుకొని తులసమ్మని వేసేయాలన్నమాట. పానకం రెడీ అయిపోయింది. ఇంకొకటి పెసరపప్పు నానబెట్టాను. ఇప్పుడు ఈ కడిగిన లోపలైతే నానిపోతుంది కదా, దీనికి ఎక్కువ టైం అవసరం లేదు. ఒక 5 to 10 minutes అయితే మనకి నానిపోతుంది అనమాట. సో అది వేసేసి బెల్లం యాడ్ చేసేసి ఇంకా ప్రసాదంగా అయితే పూజ దగ్గర అయితే పెట్టేశాను అనమాట. సో మార్నింగ్ అయితే చక్కగా మా ఇంట్లో పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇవి ఎప్పుడు కూడా ఈ విధంగా పెట్టిన తర్వాతే ఇంకా వంటలు అనేవి స్టార్ట్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకెలాగో తను నైట్ డ్యూటీ నుంచి వచ్చాడు, పడుకుంటాడు కాబట్టి ఇంకా మార్నింగ్ రాగి జావా అలాగే ఇంకా పెరుగు వడ అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే తయారు చేస్తాను. ఏదైనా సింపుల్గా అలాగే హెల్తీగా ఉంటుంది అంటే పెరుగు వడ, పెరుగు ఇడ్లీ ఇదే సమ్మర్లో చాలా బెస్ట్. ఇంకా మరి ఇంకా మా చిన్నది కూడా లేచిన తర్వాత దానికి రాగి జావతో అయితే స్టార్ట్ అయిపోయింది. తర్వాత పెరుగువాడ అయితే తినిపించేసి ఇంకా వాళ్ళ డాడీ అయితే పడుకుంటాడు. ఇంకా నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే రసం ఇవన్నీ చేయాలి కదా, అందుకోసం అని చెప్పి ఫస్ట్ రసం అలాగే కొంచెం పాయసం బియ్యం ఉంటే అది మిల్క్ మేడ్ వేసి చక్కగా పాస్తా రైస్తో అయితే కీర్ చేసేసాను. ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే పండగే. ఇంక ఇప్పుడు ఈ విధంగా మొన్న ఉగాదికి మేము బయటకు వెళ్ళిపోయాం కదా, ఆ రోజు అయితే మేము ఏమి చేసుకోలేదని ఈ రోజు అయితే బొబ్బట్లు కూడా చేద్దామని ఇంకా లాస్ట్ ఫైనల్గా కర్రీ ఇంకా సామాన్లు అయితే ఎదురు చూస్తున్నాయి, రారా అని పిలుస్తున్నాయి. ఇంకా మా హస్బెండ్ అయితే కొంచెం పులిహోర అలాగే పాయసం అయితే తింటానంటే ఇంకా తినిపిస్తున్నాను. ఇంకా నార్మల్గా అయితే తను తింటాడు కానీ ఈరోజు అయితే చాలా ఏదో నీరసంగా ఉంది, నువ్వు తినిపించా అంటే ఇంకా నేను తినిపించేస్తున్నాను. ఎప్పుడు నార్మల్గా బీ షిఫ్ట్లో అయితే నేను తినిపించేదాన్ని, బట్ ఇప్పుడైతే చాలా తక్కువ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా పాయసం కూడా ఇచ్చేసాను. ఇంకా తనైతే తినేసి ఇంకా మళ్ళీ పడుకుంటాడంట. ఎందుకంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి లేపితే ఇంకా లేస్తాడు. ఈ లోపలైతే మా ఇల్లంతా చాలా చిందరవందర అయిపోయింది. ఇంకా మా పిల్లలు కూడా కొంచెం పాయసం అయితే ఇచ్చాను తినేసిన తర్వాత. బొబ్బట్లు చేద్దామని చెప్పి ఈ విధంగా పాకం తీస్తున్నాను. ఇంకా పాకం తీసే లోపల మా వర్ష అయితే తెలుస్తుంది. నార్మల్ గా జాడు చేశాను అంతే, మంచి క్లీన్ అయిపోవడానికి. ఇంకా సర్ప్రైజ్. వావ్, వెరీ నైస్, థ్యాంక్ యూ. చెల్లె థ్యాంక్ యూ. హెల్ప్ చేశాను, చేయలేదు నేను హెల్ప్ చేశాను, నేను నీకు హెల్ప్ చేశాను, మరి ఇద్దరం చేసాంలే. మొన్న ఉగాదికి మేము బయటికి వెళ్ళిపోయాం కదా, సో ఆ రోజైతే ఏం చేసుకోలేదు. ఈ రోజైతే ఇంకా బొబ్బట్లు చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. అది కూడా ఓన్లీ హెల్దీగా గోధుమ పిండితో అయితే చేస్తాను. మైదా అయితే అసలు యూస్ చేయను. గోధుమ పిండిలో ఒక పావు కప్పు వరకు గోధుమ నూకను వేసుకొని చక్కగా ఒక 3 to 4 hours నానబెట్టామంటే చాలా స్మూత్గా వస్తాయి బొబ్బట్లు. నాకైతే అంత టైం లేక నేనైతే ఇన్స్టెంట్గా ఒక 10 to 15 minutes వరకు నానబెట్టేసి చేసేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ పిండి ఉంటుంది కదా బెల్లంతో, అదైతే అసలు పూర్ణం అనేది ఒక 1 week వరకు స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బూరెల్లాగా బొబ్బట్లలాగా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు కొన్ని బొబ్బట్లు అలాగే కొన్ని
బూరెలు చేయాలనుకుంటున్నాను అనమాట. నార్మల్గా ఇక్కడ శ్రీరామనవమి అంటే పెద్దగా ఏం చేయరు. ఇక్కడ నవరాత్రులు అమ్మవారికి పూజిస్తారనమాట. మన సైడ్ అయితే మంచిగా కళ్యాణం ఇవన్నీ ఉంటాయి. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది కదా. సో ఇంకా ఈ బూరెలు కూడా వేసేసాను. మార్నింగ్ కొంచెం గారెలు రుబ్బు ఉంచేసి ఇంకా గారెలు కూడా చేశాను అనమాట. సో ఈరోజు మా ఇంట్లో ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరి మీకు నచ్చిందా? నచ్చితే లైక్